హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రోజు నేనైతే వెజిటేబుల్ కూరగాయలు కొనడానికైతే సంతకైతే వెళ్తున్నాను. ఇండియాలోని అదేనండి శనివారం అని లేదంటే శుక్రవారం అని సంత పెడుతూ ఉంటారు కదా! అలాగే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక కిలోమీటర్న్నర అండి 1.5 కిలోమీటర్‌లో సంత అనేది పెట్టారు. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నామండి. బయట షాపులు అయితే ఉంటాయండి. ఎక్కువ అనిపించేసి ఇలాగ సంత అనుకోండి కొంచెం తక్కువగా ఉంటాయి కదా అని చెప్పి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో సైకిల్స్ అయితే కనిపించే చాలా చూడముచ్చగా ఉన్నాయి కదా! ఇది కొనడానికి కాదండి అద్దెకి తీసుకుంటారండి ఈ సైకిల్. ఒక గంటో 2 గంటలో ఛార్జ్ అయితే వేస్తారు. హెచ్ఎస్బిసి అకౌంట్ ఉండాలంట, మాకైతే లేదు కదా, సో మేమైతే తీసుకోలేదు. ఇంకా మార్కెట్ వచ్చేసిందండి. అదేనండి సంత వచ్చేసింది. సో ఈ సంతలో ఏంటంటే వెజిటేబుల్స్ చూస్తున్నాము. మామిడి పళ్ళు చూడడానికి పైన చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా తీయగా ఉన్నాయి కానీ రుచి అయితే లేదండి. ఇండియాలో అయితే బంగినపల్లి, సోన్రేఖ, రసాలు ఎంత చక్కగా ఉంటాయి, తినే కొద్దీ తినాలన్న టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే అస్సలు నచ్చలేదండి. చూసారు కదండి కీరా ఎంత పెద్ద ఉన్నాయో కీరాలు. అదే విధంగా ఆనియన్స్ అండి, ఆనియన్స్ చాలా పెద్దగా అయితే ఉంటాయండి. ఇక్కడ ఏంటోనండి అందరూ తొక్కలు తీసి అమ్మేస్తారు ఆనియన్స్. ఇండియాలో అయితే మనం తొక్కలే తీసుకోవాలి, ఇక్కడ తొక్కలు కూడా తీసుకోక్కర్లేదు, వాళ్ళైతే తొక్కలు తీసేస్తారు. అందుకే ఇంత తక్కువ కాస్ట్. 25 son 56, entonces con los 70 son 81, otros 25 son entonces 96, 106 y de acá son 28, serían entonces 134. సరే కదండి, ఇంత స్పీడ్గా చెప్పేస్తే మాకు ఎలా అర్థమవుతుంది చెప్పండి. ఆఖరికి ఫైనలీ మేము అర్థం చేసేసుకొని క్యారెట్లు, కీరాలు ఇవన్నీ కొనుక్కున్నాం కదండి. జుకినీ కూడా కొనుక్కున్నాము. ఇవన్నీ కొనుక్కునేసరికి 134 పీసెస్ అయిందండి. అదేంటండి ఇక్కడ పీసోలను రాయకుండా డాలర్ సింబల్ అయితే పెడతారు. నాకైతే అర్థం కావట్లేదు. చూసారు కదా తొక్కలు ఎలా తీసేస్తున్నారు, మొత్తం తొక్కలన్నీ తీసేస్తున్నారు. మా ఆయన గారు నేను డిస్కషన్ అదే మాట, తొక్కలు తీసి అమ్మేస్తారేంటి. ఇంకెక్కడైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాము. మొత్తం కలిపి ఎంత అయిందండి, 58 పీసెస్ అయిందండి కదండి. ఆవిడేమంటుందో గ్రాసియస్ అంటుంది, అంటే ఏంటో తెలుసా అండి, థ్యాంక్ యూ అని. చూసారా ఎంత బాగా వచ్చిందో స్పానిష్. ఏం లేదండి ఉత్తరండి, చిన్న వర్డ్స్ అండి, ఎక్కువేం పెద్దగా రావు. సో నేను వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ కూడా చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఏంటంటే కేక్స్ కూడా ఉన్నాయండి. అదేనండి ఇండియాలో సంత పెడితే గాజులు, క్లిప్పులు ఎలా పెడతారో ఇక్కడ కూడా అలాగే, కానీ ఇక్కడ గాజులు ఎవరు వేసుకోరు కాబట్టి బ్రాస్లెట్లు, ఉంగరాలు, చైన్స్ పెడుతున్నారండి. ఉన్నాయి, నేనైతే తీసుకోలేదండి. ఇంకా చూస్తారా ఇవిడ చపాతీలు భలే చేస్తున్నారు. టీ మేకర్ ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఉంది, కానీ కింద నుంచి ఇలా భలే తీస్తే భలే బయటకు వచ్చిన తర్వాత ఈ టాకోస్ అండి, దీన్ని టాకోస్ అంటారంట. మధ్యలో వీళ్ళకి సంబంధించింది ఏదో నాన్ వెజ్ పెట్టేసి ఉల్లిపాయ టమాటాలు పెట్టేసి ఇస్తారంట. సో అది మనం తినం కాబట్టి మేము తినలేదు. ఇదంతా మొత్తం ఫుడ్ కోర్టు, వెజిటేరియన్స్ కాబట్టి ఈ స్మెల్ అయితే అస్సలు నాకు నచ్చలేదండి. వీళ్ళు టేబుల్స్ మధ్యలో ఉల్లిపాయలు, టమాటాలు, భలే పెట్టారండి. భలే బాగా నచ్చింది. అటు ఇటు అలా కూర్చుంటారంట, ఎవరికి వాళ్ళు సాస్లని ఇలా వడ్డించేసుకుంటారన్నమాట. ఎవరికి సర్వ్ చేయక్కర్లేదు. ఇంకా చెప్పాను కదండి అన్న ఉంటాయని వెళ్ళే దారిలో షూస్లు కూడా కనిపించాయండి, బాగున్నాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే తీసుకోలేదండి. ఇది చూసారా చిన్న చాక్లెట్లు అండి, చాక్లెట్లు, బిస్కెట్లు, కుకీస్. అదే అండి కుకీస్ అంటే బిస్కెట్లే కదా, సో అమ్ముతున్నారు. అదేవిధంగా ఫ్రాక్స్ కూడా అమ్ముతున్నారు, కానీ క్వాలిటీ అంత పెద్దగా బాగాలేదండి, అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే చూసారు కదా పచ్చిమిరపకాయలు, చిన్న చెట్టుకి పచ్చిమిరపకాయలు ఎన్ని వచ్చాయో, భలే ఉంది కదా, దానికి భలే నచ్చిందండి నాకైతే. కానీ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏంటండి చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ అనుకోకుండా మాకు ఇండియన్ పచ్చిమిరపకాయలు దొరికాయి కాబట్టి అవైతే తీసేసుకున్నాము. ఇంకా చూస్తే ఫోన్ కవర్లు కూడా ఉన్నాయి. నా ఫోన్ కవర్ ఆల్రెడీ మేము తీసేసుకున్నాం సెంటు బాటిల్ కూడా ఉంటాయి అనుకోలేదండి నేనైతే. అవి కూడా ఉన్నాయి, చిన్న సెంటు బాటిల్, సెంటు కొట్టుకుంటారు కదండి ఆ బాటిల్ ఉన్నాయి, అట్ల పెనాలు ఉన్నాయి. అది కూడా వెయింగ్ మిషన్ అండి. మిషన్ కూడా ఇలా సంతలో అమ్ముతారు అనుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది వెయింగ్ మిషన్ కదండి. ఎన్ని రకాల చీజులు ఉన్నాయో, ఎన్ని రకాలంటే ఇన్ని రకాలు ఉన్నాయి చీజులు. అవి ఏ రకాలు కూడా తెలీదు. నాకు తెలిసింది మొజరెల్లా చీజ్, అదేనండి పిజ్జా మీద వేసుకుంటాం కదా, అది ఒక్కడే తెలుసు. అదేమైనా ఉందా ఏమో అని చెప్పి చూస్తాం, కానీ మనకి తెలిసి అక్కడే నాన్ వెజ్ ఉంది కదండి, కొట్టే ఏవో మాకు ఫీలింగ్ ఉంటుంది కదా, చూడలేనప్పుడు ఏం చేయలేము, చూసి తీసుకోలేము కదా, అందుకే తీసుకోలేదు. డాగ్స్ అంటారు అదేనా, హాట్ డాగ్స్ అంటే ఏంటి అంటారు, హాట్ డాగ్స్ పెద్ద పొడుగ్గా ఉన్న బ్రాండ్లో కొట్టనా పెడతారు. అదే క్యాక్టస్. ఇది కట్ చేస్తారు.
నాకు క్యాబేజ్ అని తీసుకోండి. ఎందుకు క్యాబేజ్ అక్కడ? हाँ चला कौन था 15 పీసెస్ అంటే ఒక క్యాబేజీ ముక్క 15 పీసెస్ మాట. 90 ఇద్దరు తీసుకున్నారు 50 వస్తుంది. కాలీఫ్లవర్ బాగుంది. ఏది కాలీఫ్లవర్ కింద ఉంది, కింద ఉంది. ఇదా చిన్నదా? మష్రూమ్స్ మొలకలు. చెర్రీ టమాటే Cherry, 40. 40 ఇది బఠానీ ఇంట్లో ఉన్నాయి కదా బఠానీ. ఉన్నాయి రోజున ఉన్నాయి కదా. అక్కర్లేదు. ¿Qué más? అది 50 అయితే 50 అదే రెండు ఒకటే రేట్ అది. నేను దాన్ని పెద్ద చిన్నదాన్ని తీసుకుంటా, పెద్ద తీసుకుంటాను కదా. మీరు తింటారా? బాయిల్ చేసుకొని తింటారా? మరి ఇదేంటి బుజ్జి? కొంత 5. 5 ఓకే 5. ¿Qué más? ఇంకోటి చాలు తీసుకున్నా, ఇంకా 5 చాలు తీసుకున్నా. చాలు చాలు. పచ్చడి చేసుకోవడం కూడా వస్తుంది. పచ్చడి చేసుకోవడం కూడా కుదరదు. మొన్న వాల్మార్ట్లో తీసుకున్నారు ఎంత? 10 pesos. 10 60. 60. Gracias. ఓకే. లే కదా బుజ్జి, ఉల్లిపాయల నుంచే కదా ఉల్లిగాళ్ళు వస్తాయి. స్ప్రింగ్ ఆనియన్సే కదా కాదా? అక్కడ పెద్ద గిన్నెలో ఏంటి అనుకుంటున్నారు, అవకాడో పేస్ట్ అండి. ఇక్కడ ఎక్కువ వీళ్ళు చిప్స్ మీద అప్పడాలే ఉంటాయండి, అప్పడాల మీద అవకాడో పేస్ట్ వేసుకొని తినేస్తారు. కానీ ఇది శాండ్విచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. అలా పోస్ట్ చేసుకుంటారేమో డౌట్గా ఉన్నా. ఎంత ఫాస్ట్గా తీసేస్తున్నాడు. అది రుచి చాలా ముడిపోతుంది. అన్నం పెట్టేసుకుంటాడు. అలా అక్కడ పెట్టేస్తారా సార్? వేరే కలర్లో ఉంటాయి. రండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. కాకుండా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.